రెండున్నరేళ్ల తర్వాత ఆ తల్లి ఆమె కుటుంబం చెంతకు చేరింది. బతికి ఉందనే ఆశ వదులుకొని కర్మకాండలు చేసేందుకు సిద్ధమైన సమయంలో అద్భుతం జరిగింది. ఒక ఫోన్ కాల్ ఆ కుటుంబంలో ఆనందం నింపింది, వారి సంతోషానికి కారణమైంది. ఏళ్ల వయసు దాటిన ఈ వృద్ధురాలి పేరు వెంకటలక్ష్మి. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా కంభం మండలం ఎల్కోట గ్రామస్తురాలు. దాదాపు 2.5 ఏళ్ల క్రితం అనారోగ్యం బారిన పడడంతో కుటుంబ సభ్యులు గుంటూరులోని ఓ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందించారు. చికిత్స పొందుతున్న సమయంలో వెంకటలక్ష్మి ఆస్పత్రి నుంచి ఒంటరిగా బయటకు వచ్చి ఎక్కడికో వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు తల్లి కనిపించట్లేదని హైదరాబాద్లోని పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు ఇచ్చి నెలల తరబడి వెతికినా ఎక్కడా ఆచూకీ దొరకలేదు. భార్య కనిపించడం లేదన్న దిగులుతో వెంకటలక్ష్మి భర్త అనారోగ్యం బారిన పడి చనిపోయాడు. 2.5 ఏళ్లు దాటుతున్నా తల్లి ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఆమె ఇక లేదని కుటుంబ సభ్యులు ఆశలు వదులుకున్నారు. కర్మకాండలైన సంప్రదాయబద్ధంగా చేయాలని నిర్ణయించారు. తల్లి ఫోటోను ఫ్రేమ్ కట్టించి వచ్చే నెలలో కర్మకాండలు చేసేందుకు నిర్ణయించి పనులు మొదలుపెట్టారు. అయితే ఆ కుటుంబ సభ్యులంతా ఆశ్చర్యపోయేలా ఒక ఫోన్ కాల్ వచ్చింది. మీ అమ్మ బతికే ఉంది, మా వద్ద క్షేమంగా ఉంది, వచ్చి తీసుకెళ్లండని అవతలి వ్యక్తి చెప్పడంతో అందరూ సంతోషంలో మునిగిపోయారు. హుటాహుటిన ఖమ్మం వచ్చి చూసుకోగా ఆరోగ్యంగా ఉన్న తల్లిని చూసి కుమారుడు, వారి కుటుంబ సభ్యులంతా భావోద్వేగానికి గురయ్యారు. వెంకటలక్ష్మి ఖమ్మం పరిసరాల్లో తిరుగుతుండడంతో గమనించిన పోలీసులు ఆమెను అన్నం సేవా ఫౌండేషన్ ఆశ్రమానికి తీసుకొచ్చి అన్నం శ్రీనివాసరావుకు అప్పగించారు. దాదాపు 2.5 ఏళ్ల పాటు వెంకటలక్ష్మి బాగోగులు చూసి అన్నీ తామై సపర్యలు చేస్తూ తరచూ ఆస్పత్రిలో చికిత్స చేయించి మామూలు స్థితికి తీసుకువచ్చారు. పూర్తిగా కోలుకున్న వెంకటలక్ష్మి తన వివరాలు తెలుపడంతో కుటుంబ సభ్యులకు అప్పగించారు. బంధాలు తెంచుకొని కడుపున పుట్టిన వారినే కాదని వయోభారం వృద్ధాప్యంతో ఉండగా వదిలించుకున్న రోజుల్లో మా అమ్మ కోసమని ఆ కుమారుడు చిన్న కొడుకు గురువయ్య 2 నెలలు కిరాయి ఆటో తీసుకొని గాలించి తిరిగి ఖమ్మం తిరిగి గుంటూరు, విజయవాడ, భద్రాచలం అనేక రకాల ప్రాంతాల్లో చూసి వేసారి మరి ఒక పక్క తండ్రి చనిపోయిండు, ఒక పక్క ఇంకొక కుమారుడు చనిపోయిండు. తాగి అమ్మ అని అరుస్తున్నాడట. మరి ఈమె కూతురు కూడా చనిపోయిందని ఈమె కొడుకు చెప్పడం జరిగింది. ప్రేమించే కొడుకు తల్లిని వదిలించుకుంటున్న రోజుల్లో మాకు చాలా ఆనందం అనిపించి, బాధ అనిపించి, తల్లిని స్వీకరించిన కొడుక్కి వాళ్ళతో వచ్చిన వాళ్ళకి కూడా మేము సన్మానం చేసి కాళ్ళమొక్కి దండం పెట్టాం. ఇక తమ తల్లి తిరిగి రాదని ఆశలు వదులుకోవడమే కాకుండా కర్మకాండలు చేసేందుకు సిద్ధమవుతున్న సమయంలో తల్లిని ఆరోగ్యంగా తమకు అందించిన అన్నం సేవ ఆశ్రమానికి వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 2 నెలలు హైదరాబాద్ లో చూసి, ఒక వారం ఇదే ఖమ్మం డిస్టిక్ టౌన్ మొత్తం చూసి, రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ అన్ని చూశాను. కానీ ఇక్కడ దేవాలయం లాంటి అనాథ శరణాలయం ఉన్నదని మనకు తెలియదు. దేవుడు లాంటి సార్ వల్ల మా అమ్మ మాకు ఈరోజు దక్కింది. అమ్మ లేని మనం అసలు భూమి మీద ఎలా రాగలం? అసలు మనకు అమ్మే కదా దేవత. కుటుంబ సభ్యులు రావడంతో వారిని గుర్తుపట్టిన వెంకటలక్ష్మి ఆశ్రమంలోని అందరికీ వీడ్కోలు చెబుతూ ఇంటికి వెళ్లిపోయింది.